మేడ్చల్ జిల్లా గట్కేసర్లో గట్టు మైసమ్మ అమ్మవారిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారు కోరుకున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ప్రజాపాలన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందించేలా పథకం ప్రారంభిస్తున్నామన్నారు. దాదాపు 30,000 కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 7 ఏళ్లుగా పనులు ఆగిపోయిన ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు 18 నెలల్లో పూర్తి చేసి ప్రారంభిస్తామని కోమటిరెడ్డి తెలిపారు. ప్రార్థించేది తెలంగాణలోని ప్రజలందరూ కూడా సుఖశాంతులతో పిల్ల పాపలతో మంచిగా ఉండాలని, గత 4 సంవత్సరాల వచ్చిన కరోనా లాంటి మహమ్మారి లేకుండా అమ్మవారంటే ఎందుకంటే బాగా మహిమగల అమ్మవారని ఈ ప్రాంతంలో దీని గురించి తెలుసు. అమ్మవారిని ప్రార్థిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చి 1 సంవత్సరం అయింది. రేపు 4-5 రోజుల తర్వాత రేషన్ కార్డు, కొత్త ఇండ్లు, రైతు భరోసా లాంటి మరో 3 కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం. అమ్మవారిని ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి పేద ప్రజలు ప్రతి ఒక్కరు ఇల్లు సొంత ఇంట్లో ఉండే విధంగా 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు కట్టే కార్యక్రమం కాదు. మీరు ఏం చేసినా సక్సెస్ అయ్యే విధంగా ఆశీర్వదించాలని మరొకసారి అమ్మవారిని ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక్కడనే రీజనల్ రింగ్ రోడ్ కూడా ఈ రోజు 30,000 కోట్లతో ఎప్పుడో శాంక్షన్ అయింది, దాన్ని మొదలు పెడుతుంది.